నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదంటూ విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా నాయకులను పరామర్శించిన అనంతరం చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములు విడిపించి పేదలకు పంపిణీ చేసేలా గ్రీవెన్స్ డే నిర్వహిస్తాం. కోట మండలంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. ఉత్సాహంగా కబడ్డీ పోటీలు. వాకాడు మండలంలోని పంబలి గ్రామంలో యువకుడి జ్ఞాపకార్థం నిర్వహించిన కబడ్డీ పోటీలో పాల్గొన్న తిరుపతి, నెల్లూరు జిల్లాల జట్ల క్రీడాకారులు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని నవాపేటలో టీడీపీ వారి చేతిలో తీవ్రంగా గాయపడి విజయవాడలో చికిత్స పొందుతున్న వైకాపా నాయకులను ఆయన పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని నవాపేటలో ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి విజయవాడలోని సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను వైకాపా అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్ రాక తెలుసుకున్న వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జగన్ వారికి అభివాదం చేశారు. క్షతగాతును పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైందని, దానికి చంద్రబాబు తెర తీశారన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దాడులు, హత్యలు సరికావని, వెంటనే ఇవన్నీ నిలపాలని డిమాండ్ చేశారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టమన్నారు. అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి పెట్టాలని కోరారు. నవాపేటలో అత్యంత దారుణంగా దాడి చేశారని, ఒక పథకం ప్రకారం కర్రలతో అతి దారుణంగా 20 మంది కలిసి కొట్టారన్నారు. దీనివల్ల మీరేం సాధించారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. నవాపేటలో దారుణంగా కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఈ రాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలేమన్నా భయపడతారు అనుకుంటున్నారు? ఎవరు భయపడరు. ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశాడు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.
తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములు విడిపించి పేదలకు పంపిణీ చేసేలా కోట రెవెన్యూ కార్యాలయం వద్ద త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలంలోని మద్దాలి గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఆయన ప్రారంభించారు. కోట మండలంలోని మద్దాలి గ్రామంలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 29 లక్షల రూపాయలతో నిర్మించిన నీటి ట్యాంకును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు నాయకులు ఘన స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రచార రథంపై ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా దళితులకు 20 లక్షల రూపాయల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మండలంలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, అలాంటి అక్రమాలు చేస్తే సొంత పార్టీ నేతలైనా ఉపేక్షించేది లేదని ఆయన వివరించారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకునే దిక్కుమొక్కులు ఇక్కడ. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్డబ్ల్యూస్ డిఈ గారు, ఏఈ గారు మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా డబ్బులు లేవు దాంట్లో ఏం చేశారో నాకు తెలియదు, కానీ త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చెప్పినట్టు నన్ను గెలిపించారు. మీరు మీకు అందుబాటులో ఉండే సునీల్ కుమార్ అయినా ఇంకొకరైనా మీకు అందుబాటులో ఉన్న కొట్టేయండి. సునీల్ కుమార్ కొట్టేయమని ఇప్పుడు ఆగండి. నేను మీకు పని చేస్తాను నమ్మకుంటే కొట్టేయండి. అట్లా కాకుండా ఎవరెవరినో అకౌంట్ వచ్చినందుకు ఓటు వేస్తే ఇబ్బంది పడేది పేదవాళ్ళం. అది గుర్తుపెట్టుకుని ఈరోజు చెప్పినట్టు పెద్దవాడు ఎవరు నాకు చేయలే, మళ్ళీ దాంట్లో డౌట్ లేదు. నాకు చేసింది ఇక్కడ ఈ కోటకు వస్తే మా వేదిక ఉన్నటువంటి అందరు నాయకులు, అట్లాగే చివరిగా మా జగన్మోహన్ అన్న, దశన్న ఇద్దరు కూడా కోటలో మా అందరికీ అతిథిగా వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో మా నాయకులందరూ పార్టీ అధ్యక్షులు కానీ, జైలు కానీ, మోహన్ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు 3000 పైన ఓట్లు వచ్చాయంటే అది మధ్యతరగతి రెడ్లు వాళ్ళే అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇక్కడ కూడా కోటేశ్వర కథ మాత్రం కానే కాదు. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా ఆత్మ బంధువులు, నా రక్త సంబంధికులు వీరందరూ కూడా ఒక నమ్మకంతో నన్ను గెలిపించారు. ఖచ్చితంగా ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మీకు ఒకటి విన్నపం అది ఏంటంటే ఆల్రెడీ 3 అయిపోతుంది. మనం అందరం 11 గంటల నుంచి ఉన్నాం. చాలా ఇబ్బందిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువసేపు చెప్పడం లేదు. సునీల్ కుమార్ కంటే మంచి నాయకుడు మనకి గూడూరు జోన్లో ఎవరు లేరు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైం అయినా ఫోన్ చేయండి, ఏ టైం అయినా ఆయన ఇంటికి పోండి, ఆయన అందుబాటులో లేరు అనే మాట ఎప్పుడు రాదు. నాయకుడికే కాదు ప్రజలకు కూడా ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మనం అడిగిన ప్రతి సమస్యని అప్పటికప్పుడు పరిష్కరిస్తారు. అంత మంచి నాయకుడికి ఈసారి మీరు మీ గ్రామం నుంచి కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2014లో ఆయనే దాన్ని శంకుస్థాపన చేశారు. దానికి ఈ రోజు ప్రారంభం చేయడం చాలా సంతోషకర విషయం. మరి సునీల్ కుమార్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు అనుకుంటాను. గూడూరు తాలూకాలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టే వ్యక్తి, ఏకైక వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరిని గూడూరు తాలూకాలో నాయకులు ఎక్కువ, పెద్ద నాయకులు ఎక్కువ, వాళ్ళందరినీ తట్టుకొని ఈ రాజకీయంలో చదరంగంలో పోరాడి గెలిచాడంటే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, కానీ కేవలం సునీల్ కుమార్ కాబట్టి గెలిచాడని చెప్తున్నారు. ఎంత సమస్ఫూర్తి అంటే ఏ రాజకీయ నాయకుడికి నాకు తెలిసి అంత సమస్ఫూర్తి లేదు. ఎక్కడికెక్కడికి ఈ ఎన్నికల్లో నేను చూశాను. ఆయన పడ్డ కష్టం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సర్వోత్తమ రెడ్డి, నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశం సాదాసీదాగా జరిగిందని, సూపర్ 6 పథకాల అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాల అమలు విషయంలో చేతులు ఎత్తేసినట్లేనా అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి, ఎస్పీలకి
సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు. ఈ విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పాను. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ ఏ విధంగా కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితేరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన స్థాయి దిగజారి ఆరోపణలు చేస్తున్నారని మండల వైకాపా నాయకులు చందలూరు శ్రీనివాసులు విమర్శించారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను 40 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల రికార్డు తారుమారు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సోమిరెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి దిగజారి చేయడమే దారుణమని ఆయన వివరించారు. మన ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నేను ప్రభుత్వ భూములు ఆక్రమించానని, రికార్డు లేకుండా నేను చేసుకుంటానని ఆయన ఆరోపించడం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారు మాకు 2014లోనే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు 1B అడంగులు వచ్చున్నాయి, కావాలంటే మీరు చూసుకొని మాట్లాడాల్సింది. అదేవిధంగా మాకు 2014లోనే మీరు రుణమాఫీ చేసినప్పుడు రుణమాఫీ కూడా మాకు పోయింది. దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, చూసుకోవాల్సిందిగా మేము మీకు కూడా పెడతాం, కావాలని చూసుకోండి. మీరు అనవసరంగా ఆక్రమించి ఈ విధంగా దోసుకున్నాడని చెప్పడం మంచి పద్ధతి కాదు. మీ స్థాయికి అసలు మా ప్రభుత్వ పాలనలోకి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీ స్థాయి కాదు అసలు. ఇది మీకు మేము అప్పుడు కూడా పొలానికి సంబంధించిన శిస్తులు అన్నీ కూడా కట్టుకున్నాము. మీరు మంత్రిగా ఉన్నప్పుడే చూడండి, మీరు మంత్రిగా ఉన్నప్పుడే మాకు భూసార పరీక్షకు సంబంధించి నువ్వు ఒక పక్క, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక పక్క ఉన్నటువంటి పత్రాలు కూడా మాకు అందజేసింది ఆనాటి ప్రభుత్వం 2014లోనే. కావాలంటే మీకే పంపిస్తాం, మీరు చూసుకోండి. మీరు ఇచ్చిన పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి.
2015 నుంచి 2020 వరకు కూడా మేము పొలానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసర్వేలో రీసెంట్గా కూడా మాకు పట్టాలు ఇచ్చున్నారు. మేము ఆక్రమించడం లేదు. మేము జెన్యూన్గానే 15 సంవత్సరాల నుంచి మేము పొలంలో ఉన్నాము. ఆనాటి గత ప్రభుత్వం మీ ప్రభుత్వమే సంబంధించి కోర్టు ఆర్డర్ ఉంది. మీరు ఏదైనా చేయదలుచుకున్నా నేను కోర్టుకు పోతాను, కోర్టు ద్వారానే తెలుసుకుంటా. కోర్టు ఆర్డర్ ఉంది. ఎంఆర్ఓ నాకు కాగితాలు ఇస్తున్నాడు కోర్టుకు కూడా. ఏమని ఈ పొలము వాళ్ళదేను, వాళ్ళే సాగులో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, వాళ్ళకి మేము ఎల్పీ నంబర్లతో సగా సపరేట్గా ఇచ్చున్నాము, వాళ్ళ ఆధీనంలో ఉంది, మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేదని చెప్పి ఎంఆర్ఓ ఇచ్చున్నాడు. కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. మీరు ఏ ఇబ్బందులు పెట్టదలుచుకున్నా మేము కోర్టు ద్వారా తెలుసుకుంటాం. అంతేగాని ఊళ్ళో ఉందని తాపించి నా పొలాల్లోకి పంపించి ఈ వాటాన్ని గైనాలు రూములన్నీ పగల కొట్టించడం నీ స్థాయికి కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ టైం ఉంది కాబట్టి, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా చిల్లాక అవుతుందిలే, రైతులను ఇబ్బంది పెట్టేద్దాం చేస్తుండ్రు. ఆయన ఊళ్ళోకి దిగటం, అందరిని తీసుకురావటం, వాళ్ళ మీదకి రావటం, ఇళ్ళ మీదకి రావటం, ఇదే పని చేసేట్టున్నాడు. చాలా మా ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా మాట్లాడుకునేవాడు. ఇదేందండి కొడుకు వచ్చాడు, ఆయనతో పాటు ఆయన ఆదిప్రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరినీ భూమి తినేస్తున్నాడు. పొట్టేల కాలం బోర్ దోసిపానికి ఆయన కై పక్కన 5 ఎకరాల వరుసగా దోవేస్తున్నాడు. అది కాకుండా మీకు కూడా ఇస్తున్నాం. డొంక వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ చెప్తాయి. ఇప్పుడు డొంక మీకు ఎంత నోటీస్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ ఆయనకి. డొంకను ఆక్యుపై చేసి ఆయన వల్ల వెనక 150 ఎకరాలు కట్టబోయేసి డొంకకి 150 ఎకరాలు వెనక నీట మునిగిపోతుంది. ఆదిపెట్టి డొంకకి కట్టబోయేసి ఉంటే 10 రోజులు నీళ్లు బావు, వేసిన పొలం మునిగిపోతుంది. ఆయన ఆ విధంగా ఆక్రమించేసుకున్నాడు ఆదిరెడ్డి గారు. సరే ఇంకో ఆయన హరిబాబు యాదవ్ అంట. వాకాడు మండలంలోని రాయగుంటపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న పంబలి గ్రామంలో కుట్టి చంద్రశేఖర్ అనే యువకుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం గ్రామ పెద్దల యువకులు విరాళాలు సేకరించి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు తిరుపతి, నెల్లూరు జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడు వల్లి ప్రసాద్, వాసిరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ పంపల గ్రామంలో గత 3 రోజుల నుంచి కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. కారణం కుట్టి చంద్రశేఖర్ అనే ఒక యువకుడు అనారోగ్యంతో మరణించడం వల్ల వారి స్నేహితులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క టోర్నమెంట్స్ని ఆయన జ్ఞాపకార్థం ఈరోజు శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్ల నుంచి కూడా టీమ్ లీడర్స్ వచ్చి టీములు కట్టుకొని ఇక్కడ కబడ్డీ ప్రారంభించి కబడ్డీ ఆడుతున్నారు. ఫస్ట్ ప్రైజ్ 50,000, రెండవ ప్రైజ్ 30,000, మూడవ ప్రైజ్ 20,000, నాలుగో ప్రైజ్ 10,000 లెక్కన ఈరోజు ఈ టోర్నమెంట్స్ లాస్ట్ రోజు. అందరూ కూడా చాలా ఆసక్తికరంగా కబడ్డీని తిలకిస్తున్నారు. పక్క గ్రామాల నుంచి సుమారు 40 గ్రామాల నుంచి ప్రజలు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని పెద్దల యొక్క వారి యొక్క సహకారంతో యూత్ పిల్లలు. గుంటూరులో గాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 కిలోల 500 గ్రాముల గంజాను పట్టుకున్నామన్నారు. ఈ కేసులో 8 మంది నిందితులు ఉన్నారని, ఇప్పటికే 4 అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో దాదాపు నిందితులకు 10 ఏళ్ల శిక్ష పడొచ్చని ఎస్పీ వివరించారు. సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ
ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ రోడ్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదంటూ విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా నాయకులను పరామర్శించిన అనంతరం చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములు విడిపించి పేదలకు పంపిణీ చేసేలా గ్రీవెన్స్ డే నిర్వహిస్తాం. కోట మండలంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్. ఉత్సాహంగా కబడ్డీ పోటీలు. వాకాడు మండలంలోని పంబలి గ్రామంలో యువకుడి జ్ఞాపకార్థం నిర్వహించిన కబడ్డీ పోటీలో పాల్గొన్న తిరుపతి, నెల్లూరు జిల్లాల జట్ల క్రీడాకారులు. వైభవంగా ఆంజనేయుడికి పల్లకీ సేవ. ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.